బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిబ్రవరిలో ఇటు ధనుష్ అలాగే మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా? వచ్చే నెల 14న అంటే వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళ మ్యారేజ్ అంటూ ప్రస్తుతానికి కొంత ప్రచారం జరుగుతుంది. అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరగబోతుందంటూ చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇటు మృణాల్ కానీ అలాగే ధనుష్ కానీ. గతేడాది ఆగస్టు 1న ఇటు మృణాల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు ధనుష్. ఆ పార్టీలో మృణాల్తో చాలా ఆత్మీయంగా మెలిగాడు ధనుష్. ఆ విజువల్స్ మనం వీడియోస్లో చూసాం. ఇటు మృణాల్ కొత్త సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2 స్పెషల్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా ముంబైకి వెళ్ళాడు ధనుష్. ధనుష్ నటించిన తేరే ఇష్క్ మే పార్టీకి కూడా ఇటు మృణాల్ ఠాకూర్ హాజరైంది. మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా అసోసియేట్ అవ్వడం, హగ్ చేసుకోవడం, ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్స్ అన్నీ కూడా కలిసి అటెండ్ అవ్వడం, ఇదంతా చూస్తే ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ నిజంగానే వాస్తవం అనిపిస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఫిబ్రవరిలో అంటే ఇటు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు మరి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? ప్రస్తుతానికైతే కొన్ని రిపోర్ట్స్ అన్వెరిఫైడే, కానీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటు జనవరి 15th నుంచి ఆ పోస్టులన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇటు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకవేళ ఈ రూమర్స్ అన్నీ కనుక నిజమైతే కనుక సోర్సెస్ ఏమంటున్నాయనంటే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్, ఒక వెరీ లిమిటెడ్ పీపుల్తోని, అంటే ఓన్లీ ఇటు క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వీళ్ళతో మాత్రమే వీళ్ళిద్దరు యాక్టర్స్ మనం చూస్తే కనుక ప్రైవసీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో వీళ్ళ పెళ్ళి కూడా అంతే ప్రైవేట్గా ఉండబోతుందంటూ చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికైతే వీళ్ళు దీనిపైన ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. గతంలో ఇలాంటివన్నీ నార్మలే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం చూస్తే ఇటు ఆగస్టు 2025లో ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని ఇటు మృణాల్ ఠాకూర్కి సంబంధించిన సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్లో ఇద్దరు చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం, దాని తర్వాత నవంబర్ 2025లో ఇటు ధనుష్ మృణాల్ ఠాకూర్కి సంబంధించిన సినిమా దో దివానే షెహర్ మే, దానిపైన ఆయన కామెంట్ చేశారు. ఆ సినిమా టీజర్ మీద కామెంట్ చేశారు. లుక్స్ అండ్ సౌండ్స్ గుడ్, చూడ్డానికి అలాగే వినడానికి బాగుంది అంటూ. దానికి మృణాల్ ఠాకూర్ రిప్లై ఇచ్చారు. ఏంటి, ఒక హార్ట్ సింబల్తో పాటు సన్ఫ్లవర్ ఇమోజీస్. దీంతో రిప్లై ఇచ్చిన వెంటనే ఫ్యాన్స్ దాన్ని, ఆ కామెంట్స్ని, వీటన్నిటిని, ఆ మూమెంట్ మొత్తాన్ని వైరల్ చేసేశారు. సో దాని తర్వాత జనవరి 2026లో ఒకసారి మనం చూస్తే కనుక పొంగల్ సమయంలో ఇటు వెడ్డింగ్ రూమర్స్, వీళ్ళిద్దరికి పెళ్లి జరగబోతుందా అని ఇటు డిస్కషన్ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇటు తమిళ్ అలాగే ఇటు హిందీ ఫిల్మ్ సర్కిల్స్లో, 2 ఇండస్ట్రీ సర్కిల్స్లో కూడా ఈ డిస్కషన్ నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుష్కి సంబంధించి అలాగే మృణాల్ ఠాకూర్కి సంబంధించి కెరియర్ వైజ్ అలాగే పర్సనల్గా మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, వ్యాలంటైన్స్ డే రోజు ఇటు ధనుష్ అలాగే మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ వెరీ క్లోజ్డ్ గ్రూప్లో వీళ్ళిద్దరు పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ అయితే జరుగుతుంది. ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇటు ధనుష్ మృణాల్ వీళ్ళ అఫైర్ గురించి కావచ్చు, వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి రకరకాల గాసిప్స్ అయితే ఉన్నాయి. అసలు ఇలాంటి గాసిప్స్ కి పుట్టినలైన తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీనిపై ఎక్కువగా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది. డిస్కషన్ కారణం కూడా అటు ధనుష్ మృణాల్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఒకరి సినిమా ఫంక్షన్ లో మరొకరు పాల్గొనటం, ఒకరి అకేషన్ లో మరొకరు పాల్గొని అందరికి కూడా దాదాపుగా గాసిప్ కి ఒక లైన్ క్లియర్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. బహుశా ఎనీ మూమెంట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా తమిళనాట బాగా చర్చ అయితే జరుగుతోంది. సో ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు మ్యారేజ్ అంటూ కూడా ఒక గాసిప్ అయితే ఉంది. కాకపోతే అటు ధనుష్ నుంచి కావచ్చు, మృణాల్ నుంచి కావచ్చు ఎలాంటి సమాచారం లేదు. ఇద్దరికి కూడా సినిమాలు అయితే చాలా ఉన్నాయి, చేతిలో కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి, ఇంకా ఆఫర్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. ఇద్దరు కూడా చాలా బిజీ ఆర్టిస్టులు అనే చెప్పొచ్చు.
ఖచ్చితంగా ఒకవేళ వీళ్ళిద్దరి వివాహం కనుక కన్ఫర్మ్ అయితే, ఇద్దరు రిలేషన్ లో అయితే ఉన్నారు, ఇద్దరు చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఆ సన్నిహితం కాస్త వివాహ బంధానికి దారి తీస్తే మాత్రం ఒక సెలబ్రిటీ కపుల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ చాలా అకేషన్స్ లో అటు ముంబైలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఇద్దరు కలిసి పాల్గొని అందరికీ కూడా దాదాపుగా ఈ గాసిప్స్ కి ఒక బలాన్ని అయితే చేకూర్చారని చెప్పాలి కళ్యాణ్. రైట్ రవిచంద్ర, వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేసిన సినిమాలు పెద్దగా ఏం లేకపోయినా కూడా వీళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఒక ఇంటర్వ్యూలో ఇటు మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ అయితే ఇటు ధనుష్ మీ సినిమా ఈవెంట్కి వచ్చారు కదా, మీతో పాటు ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని అంటే లేదు, ఇదంతా ఒక రూమర్స్ అంటూ కొట్టిపారేసే ప్రయత్నం అయితే చేశారు. సో వీళ్ళిద్దరికి అసలు ఎక్కడ కనెక్షన్, అసలు వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు ఏంటి, దానికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? కలిసి పనిచేసిన మూవీస్ అయితే లేనప్పటికి కూడా లాస్ట్ ఇయర్ మృణాల్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ధనుష్ పాల్గొన్నాడు. అలాగే పార్టీలో కూడా చాలా సన్నిహితంగా మెలిగినట్లుగా పార్టీకి అటెండ్ అయిన సెలబ్రిటీస్ కావచ్చు, సన్నిహితులు కావచ్చు, అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మృణాల్ యాక్ట్ చేసిన మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కూడా ధనుష్ అటెండ్ అవడం జరిగింది. దానికోసం స్పెషల్ గా ముంబైకి వెళ్ళి స్క్రీనింగ్ అటెండ్ అయ్యాడు. సో సంథింగ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనే గాసిప్స్ కి ఇలాంటి సంఘటనలన్నీ కూడా బలాన్ని చేకూర్చాయని చెప్పుకోవచ్చు. అలాగే ధనుష్ యాక్ట్ చేసిన తెరే ఇష్క్ మే సినిమా సంబంధించిన పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. సో ఇలాంటివన్నీ చూసి తమిళ ఇండస్ట్రీ కావచ్చు, అటు బాలీవుడ్ లో కావచ్చు, వీళ్ళిద్దరి రిలేషన్ గురించి, వీళ్ళిద్దరి క్లోజ్నెస్ గురించి, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఒక రిలేషన్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఒక న్యూస్ అయితే బయటికి స్ప్రెడ్ అవటం జరిగింది. సో ఇప్పటికి వరకు ధనుష్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, దానిపై అసలు ఈ వార్తల్ని ఖండించలేదు, అవునని చెప్పలేదు. మృణాల్ మాత్రం 1-2 సందర్భాల్లో చాలా సున్నితంగా ఈ వచ్చిన గాసిప్స్ అయితే తను ఖండించడం జరిగింది. బహుశా వెయిట్ చేయాలి, మరికొద్ది రోజుల్లో వీళ్ళ సన్నిహితానికి సంబంధించి అది నిజంగా ఫ్రెండ్షిప్పా లేదా ఫ్యామిలీ రిలేషన్ లాగా మారుతుందా అనేది మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ధనుష్ అలాగే మృణాల్ ఠాకూర్కి సంబంధించిన సినిమాలు 2026లో వీళ్ళ సినిమాలు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం చూస్తే ఇటు ధనుష్ 54వ సినిమా కారా, KARA. దానికి సంబంధించిన టీజర్ జనవరిలో ఆల్రెడీ రిలీజ్ అయింది. సినిమా మరి సమ్మర్లో రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ధనుష్కి సంబంధించిన తేరే ఇష్క్ మే డైరెక్టెడ్ బై ఆనంద్ ఎల్ రాయ్, అది కూడా 2026లో ఉంది. అలాగే మృణాల్ ఠాకూర్ ఒకసారి మనం చూస్తే కనుక దో దివానే షెహర్ మే, దీంతో ఈ సినిమాలో తనతో పాటు ఆపోజిట్గా ఇటు సిద్ధాంత్ చతుర్వేది యాక్ట్ చేస్తున్నారు. దాంతోపాటు మృణాల్ ఠాకూర్కి సంబంధించి మరొక సినిమా డెకాయిట్, ఏ లవ్ స్టోరీ ఆపోజిట్ అడవిశేష్కి సంబంధించిన సినిమా ఇది, డెకాయిట్ ఏ లవ్ స్టోరీ అని చెప్పేసి. సో దీంట్లో కూడా మృణాల్ ఠాకూర్ దీంట్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో మొత్తం మీద వీళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్షిప్ ఉందా? కొన్ని ఈవెంట్స్లో మాత్రం, పబ్లిక్ ఈవెంట్స్లో మాత్రం వాళ్ళు చాలా క్లోజ్గా అసాన్నిహిత్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాత్రం చాలా క్లియర్గా లేదు, ధనుష్ ఒక వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సన్ ఆఫ్ సర్దార్ 2కి కూడా ఇటు ధనుష్ని ఇన్వైట్ చేసింది అజయ్ దేవ్గన్. సో ఆయన స్పెషల్గా నా కోసం ఏం రాలేదు, అది అజయ్ దేవ్గన్ ఇన్వైట్ చేశాడు కాబట్టి ఇటు ధనుష్ వచ్చాడని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ మొత్తం మీద ఇటు అది గతంలో జరిగిన ఇన్సిడెంట్, కానీ దాని తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించడం, తన బర్త్డే పార్టీ అటెండ్ అవ్వడం, అలాగే ఇటు ధనుష్ సినిమాకి సంబంధించి ఇటు మృణాల్ కూడా రెస్పాండ్ అవ్వడం, ఒక మంచి రిలేషన్ అయితే బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి అది ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇద్దరి మధ్యలో ఇంకా వివాహానికి సంబంధించిన రిలేషన్షిప్ ఏమైనా ఉండబోతుందా? ఇటు February 14th వ్యాలంటైన్స్ డే రోజు మరి పెళ్లి చేసుకోబోతున్నారా? ఒక సీక్రెట్ ప్రైవేట్ మ్యారేజ్ ఏమైనా జరగబోతుందా? దీనికి సంబంధించి